ప్రైజ్ ద లార్డ్ ఎవరివన్. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని. కీర్తనలు 34:8. యెహోవా ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకున్నది, ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు అని వ్రాయబడి ఉంది. అవును, ఏదైనా ఒక పదార్థాన్ని మనం దాన్ని ఆశ్రయించి దాని రుచిని తెలుసుకుంటే దాన్ని విడిచిపెట్టగలమా? దాని ఉత్తమైన స్థితి ఎరిగి దాని వాసన ఎప్పుడు వచ్చినా మనకు అది కావాలి అనిపిస్తుంది. అదేవిధంగా కీర్తనకారుడు ఈ వచనంలో మనకు తెలియజేస్తున్నాడు, యెహోవా ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకుని అని వ్రాయబడి ఉంది. అదేవిధంగా ఆ వచనంలోనే మనకు తెలియజేస్తుంది, ఎప్పుడైతే మనం ఆ రుచిని ఎప్పుడు తెలుసుకోగలం? ఆయన ఆశ్రయించినప్పుడు అని వ్రాయబడుతుంది. అట్టి నరుడు ధన్యుడు అని కూడా వ్రాయబడుతుంది. అవును, అనేక సార్లు మన నోటితోనే దేవుడు దయగలవాడు, జాలిగలవాడు, ఉత్తముడు అని అనేక సార్లు మనం అంటాం. మనకి అననుకూల పరిస్థితులు వచ్చినప్పుడు అదే నోటితో మనం దేవుణ్ణి దూషించేవారిగా ఉంటాం. కానీ ఎప్పుడైతే మనం ఆయన నిజంగా ఆశ్రయిస్తామో, ఆయన యొక్క ఉత్తమైన స్థితిని మనం ఎరుగుతామో, అట్టి మాటలు మన నోటి నుంచి రావు. కానీ అట్టి ధన్యత మనకి కలగాలంటే మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. ఎప్పుడైతే ఆయన పాటలు కానీ ఆయన వాక్యాలు కానీ ఎప్పుడైతే మనకి వినిపిస్తాయో అప్పుడు మనం ఆటోమేటిక్గా ఏం చేస్తాం? దాన్ని ఆశ్రయించడానికి, దాన్ని పొందుకోవటానికి మనం హృదయపూర్వకంగా ప్రయత్నిస్తూ ఉంటాం. ఎప్పుడు మనకి దోషమైన మాటలు మన నోటి నుంచి రావు. మనకి